ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. ఈరోజు వాక్య భాగం చదువుకుందాము. అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనము. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునైయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగుట వలన రూపాంతరము పొందుడి. చదవబడిన ఈ వాక్య భాగాన్ని అనుసరించి ఈరోజు దైవిక స్ఫూర్తిని ధ్యానించుకుందాము. 2024వ సంవత్సరము సక్సెస్ఫుల్గా మనము ముగించుకొని 2025వ సంవత్సరంలో అడుగుపెట్టి ఆల్రెడీ 3వ రోజులో ఎంటర్ అయిపోయాం కదా. నూతన సంవత్సరం వలన మన జీవితంలో నూతనంగా ఏది జరగదు. క్రైస్తవులమైన మనము ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో తెలుసుకొని మన మనస్సులను మార్చుకొని రూపాంతరము పొందుట వలన మనం కూడా నూతనపరచబడతాము. అయితే ఇది సంవత్సరానికి ఒకసారో నెలకొకసారి వారానికి ఒకసారో జరిగేది కాదు. ప్రతి ఉదయము మనము నూతనపరచబడాలి. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి అని వ్రాయబడి ఉండట చూస్తాము. మనము ప్రతిరోజు నూతనపరచబడి దేవుని తలంపులతో ఆలోచనలతో నింపబడి ఆయన చిత్తంలో నిలబడుటయే దేవుని యొక్క సంకల్పమై ఉన్నది. దేవుడు సృజించిన ఈ సర్వ సృష్టిలో కేవలము మనుషులు మాత్రమే ఆలోచించగలుగుతారు, నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఎందుకంటే అట్టి జ్ఞానము దేవుడు మానవులమైన మనకు మాత్రమే ఇచ్చాడు కాబట్టి. అయితే మనస్సు మారడం అనేది కూడా మనకు మాత్రమే వర్తిస్తుంది. ఇంత పెద్ద సృష్టిలో అనేక జీవరాశులు ఉన్నాయి. నీటిలో ప్రాకే జీవులు, ఎగిరే పక్షులు, భూమి మీద సంచరించే జంతువులు అనేకమున్నప్పటికీ వాటికి ఇలాంటి సమస్య లేదు. ఎందుకంటే అవి ఆలోచించలేవు. దేవుడు వాటిని ఎలా సృష్టించాడో చనిపోయేంత వరకు కూడా అవి అలాగే జీవిస్తాయి. కానీ మానవులమైన మనము మాత్రము దేవుడు సృజించిన విధంగా లేము. ఆయనతో సహవాసం చేయాలని దేవుడు మానవులమైన మనల్ని రూపొందిస్తే మనమేమో మన సొంత ఆశలను బట్టి మన యొక్క సొంత నిర్ణయాలను బట్టి దేవునికి దూరంగా పారిపోతూనే ఉన్నాము. ఆది ఆదాం మొదలుకొని నేటి క్రైస్తవుల వరకు ప్రతి ఒక్కరూ కూడా దేవునికి లోబడే విషయంలో వెనకడుగు వేస్తూనే ఉన్నాము. అయితే చాచిన చేతులతో ప్రభు మన కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఏ విధంగా అంటే గొంగలి పురుగు సీతాకోక చిలుకగా మారినప్పుడు ఎంత ముచ్చటపడి దాన్ని మనము చూసి పట్టుకోవాలని ఆశపడతామో అదేవిధంగా పాపపు ఊబిలో ఇరుక్కుపోయిన మనము మన మనస్సులను మార్చుకొని నూతన పరచబడి దేవుని యొక్క పరిశుద్ధతతో అలంకరించబడి నూతనమైన వ్యక్తులుగా మారాలని ప్రభువు మన కొరకు ఆశగా మన మార్పు కొరకు ఎదురు చూస్తున్నాడు. అయితే గొంగలి పురుగు ఎప్పుడైతే సీతాకోక చిలుకగా రూపాంతరం పొందుతుందో మరలా అది తన పాత స్థితికి వెళ్ళదు. తిరిగి గొంగలి పురుగుగా ఎప్పటికీ అది మారదు. సీతాకోక చిలుకగానే అది చనిపోతుంది. అయితే మనుషులమైన మనం మాత్రము మన పాపపు జీవితాన్ని వదిలిపెట్టాక కూడా తిరిగి అదే పాపపు జీవితంలోనికి వెళ్ళిపోతూ ఉంటాము. అంటే పూర్తిగా రూపాంతరం చెందకుండా మధ్యలోనే తిరిగి పాత పాపపు జీవితంలో పడిపోతూ ఉంటాము. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 22వ వచనంలో వాక్యము ఇలా రాయబడి ఉంది. కుక్క తన వాంతికి తిరిగినట్టును కడుగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్ళినట్టును అన్నట్టుగా మన స్వభావం కూడా తిరిగి అదే పాపపు పాత రోత జీవితాన్ని కోరుకుంటూ ఉంటుంది. జంతువులకైతే ఆలోచించే లక్షణం లేదు కాబట్టి అవి వాటి స్వభావాన్ని మార్చుకోలేవు. మార్చుకోవాల్సిన అవసరం కూడా వాటికి లేదు. ఎందుకంటే దేవుడు ఎలా పుట్టించాడో అలాగే ఉన్నాయి. సహజంగా అవి ఎలా జీవించాలో అలాగే జీవిస్తున్నాయి దేవుని యొక్క సృష్టి ధర్మాన్ని అనుసరించి. కానీ దేవుడు మనిషికి ఆలోచించడం అనే గొప్ప వరాన్ని ఇచ్చాడు. దేవుడు మనిషికిచ్చిన ఆలోచించే వరమును ఉపయోగించుకోలేకపోతే అతను కూడా జంతువుతో సమానము. ఒకసారి చెడు స్వభావాన్ని వదిలిపెట్టిన తరువాత మంచి స్వభావాన్ని ధరించుకోవాల్సిన మనిషి తిరిగి అదే పాత పాపపు స్వభావాన్ని ధరించుకుంటున్నాడు. అంటే కుక్క తన వాంతికి తిరిగినట్టు, కడుగబడిన పంది మళ్లీ వెళ్లి బురదలో పడ్డట్టు మనిషి కూడా అదే పాపపు కంపు జీవితంలో జీవించడానికి ఇష్టపడుతూ ఉన్నాడని అర్థము. ఆ పాత పాపపు జీవితాన్ని
పూర్తిగా విడిచిపెట్టనంత కాలము, సంపూర్ణంగా రూపాంతరం చెందనంత కాలము మన జీవితంలో ఎలాంటి మార్పు ఉండదు. ఒకసారి మనస్సు మార్చుకొని నూతనమై రూపాంతరము చెందితే మరలా ఆ పాత పాపపు జీవితాన్ని కోరుకోకుండా పూర్తిగా దానిని మనము మరచిపోవాలి, దాని నుండి బయటపడాలి. గతించిన నూతన సంవత్సరంలాగా ఎన్నో నిర్ణయాలు తీసుకొని ఆ నిర్ణయాల్లో తప్పిపోయిన స్థితి కాకుండా ఈ నూతన సంవత్సరము సంపూర్ణంగా రూపాంతరము చెందే అనుభవం పొందడానికి ఒక నిర్ణయాన్ని తీసుకుందాము. గొంగలి పురుగు లాంటి మన పాపపు జీవితాన్ని విడిచి సీతాకోక చిలుక లాంటి పరిశుద్ధమైన జీవితాన్ని దేవుడు మనకందరికీ అనుగ్రహించే విధంగా దేవుని కృపను కోరుకొని ప్రార్థిద్దామా? ప్రార్థన. ప్రియమైన పరలోక తండ్రి, ఈ నూతన సంవత్సరంలో మా పాత పాపపు జీవితాన్ని వదలి నీయందు నిలిచియుండులాగున, నీయందు నూతనపరచబడి రూపాంతరము పొందునట్లుగా నాకు, మాలో ఉన్న ప్రతి ఒక్కరికి సహాయము చేయమని ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు శక్తిగల నామంలో ప్రార్థించి బ్రతిమాలి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.